భూమి గుండ్రంగా ఉంది, బల్లపరుపుగా లేదు. కొంతమంది ఏమంటారంటే అది ఖురాన్ ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉందేమో అన్న ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఖురాన్లో సూరే నాజియాతులో వల్ అరద బాద దాలిక దహాహ అంటే భూమిని వివరిస్తూ, దహా అంటే ఆస్ట్రిచ్ ఎగ్ అనమాట. ఆస్ట్రిచ్ ఎగ్ అంటే ఉష్ణపక్షి గుడ్డు ఆకారంలో భూమి ఉందని చెప్పేసి, స్పెరికల్ షేప్ అంటారు. ఇదే షేపులో భూమి ఉందని చెప్పేసి సైంటిఫిక్ కూడా అది ప్రూఫ్ అయిపోయింది. కాబట్టి భూమి బల్లపరుపుగా లేదు, భూమి గోళాకారంగా ఉంది. రైట్. ఇప్పుడు స్పేస్ మొత్తం ఇలా ఉంటే ఇది గోళాకారంలో ఒక చోటు ఉంది. ఆఫ్రికాలో కనుక బోర్వెల్ వేస్తే ఇండియాకి రావచ్చు కదా అంటున్నా. బాల్ లాగా ఉంది అని అంటే ఇంతవరకు అలాంటి పరిశోధన జరగలేదేమో. మనం అంతా స్పేస్లో భూమి ఉంది కదా సార్. ఇప్పుడు బల్లపరుపుగా ఉన్నటువంటి అంటే గుండ్రంగా ఉన్నటువంటి భూమి దేవుడు మన నివాస యోగ్యంగా ఏంటంటే దాన్ని బల్లపరుపుగా చేశాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం బెడ్రూమ్లో ఎలా ఉంటాం, చాలా ప్రశాంతంగా ఉంటాం. అలా ఖురాన్లో కూడా ఒక పోల్చి చెప్పడం జరిగింది అనమాట. అంటే మీరు ప్రశాంతంగా ఉండడానికి దాన్ని మేము పరచడం జరిగిందని చెప్పేసి. గోళాకారంలో ఉందో లేదో తెలియదు. అదే అండి, ఆస్ట్రిచ్ ఎగ్ ఆకారంలో ఉంది, గోళాకారంగానే ఉన్నట్లు అనమాట. సిరాజ్ గారి జీవిత లక్ష్యం ఏంటి? సార్, నా జీవిత లక్ష్యం ఏంటంటే నేను బ్రతికున్నన్ని రోజులు కూడా నేను ఇదే పాటుపడతాను. ఆ విషయం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య మంచి ఐక్యత రావాలి, మత సామరస్యం వికసించాలి, మనం అంతా కలిసి కట్టుగా జీవితం గడపాలి, దేశ అభివృద్ధి కోసం మనము ప్రయత్నం చేయాలి, మన దేశాన్ని పూర్తి ప్రపంచ దేశాల్లోనే ఒక నెంబర్ 1 టాప్ పొజిషన్లో మన ఇండియాని తీసుకెళ్ళడానికి మన శాయశక్తుల మనం ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలోనే నేను ఒక వేని ఎంచుకున్నాను. అదేంటంటే అన్ని గ్రంథాల వెలుగులో మనిషిని నైతిక విలువల వైపునకు నడిపించడం ఎలా. ఒకవేళ నువ్వు హిందూ అయితే హిందూ శాస్త్రాల ప్రకారంగా ఆ దేవుడిని నువ్వు చూస్తున్నాడు, ఆ దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి, జడ్జిమెంట్ డే అనేది ఉందని నేను ప్రూవ్ చేస్తున్నాను. అది ఒక క్రైస్తవుడు అయితే బైబిల్ ప్రకారం చెప్తున్నాను, ఒక ముస్లిం అయితే ఖురాన్ ప్రకారంగా చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ముస్లింలో ఎడ్యుకేషన్ అనేది లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం అంతా కూడా ఎడ్యుకేట్ అయిపోతే మనం అంతా కూడా ఇప్పుడు మన సమాజం అండి, ఇది మన సమాజంలో అందరూ ఒక మిశ్రమ సమాజం. అంటే ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అవుతేనే మన దేశం డెవలప్ అవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది వ్యక్తి నిర్మాణం. వ్యక్తి నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలందరిలో కూడా చైతన్యవంతులు అవ్వాలి. కేవలం ఒక ముస్లింలు అవ్వాలని అనట్లేదు, హిందువులు, క్రైస్తవులు, అన్ని మతాల వాళ్ళు చైతన్యవంతులైనప్పుడు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో దేశం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్తో నేను ఉన్నాను. చాలా గొప్ప కాన్సెప్ట్ సార్. జీవితంలో చాలా ప్రయాసపడి మీ వయసు అంతా కూడా బిజినెస్కి కేటాయించకుండా, దేనికి కేటాయించకుండా పుస్తకాలకు ఎక్కువగా కేటాయించారు. ధర్మాన్నే తెలియజేయాలి అని చెప్పేసి అహర్నిశలు మీరు కష్టపడి మీ యవ్వనాన్ని మొత్తం దాన్ని దారపోశారు. ఫైనల్ కంక్లూషన్ మీకు ఏమైనా లభించిందా? ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉందా? ఏమనిపించింది? సరే, ఇప్పుడు చూడండి, సంతోష్ ఘనపాటి గారి యొక్క వీడియోస్ చూసి అంటే చెప్తున్నాను ఏం జరిగిందంటే, నాకు ఒక బ్రాహ్మణ్ ఒక సోదరిమని నాకు కాల్ చేశారనమాట. ఎలా చేశారంటే, సంతోష్ ఘనపాటి గారు కొన్ని రీల్స్ చేస్తున్నారనమాట. రీల్ చేసేటప్పుడు ఆ రీల్ ఆ సోదరిమనికి తెలిసిన తర్వాత ఏంటి, అయినా ముస్లిం ఉండి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ సోదరిమని ఏం చేసిందంటే, చాలా నా నెంబర్ అంటే డైరెక్ట్గా వీడియోస్లో నా నెంబర్ ఉండదండి, నా కోఆర్డినేటర్ నెంబర్ ఉంటుంది. ఆ కోఆర్డినేటర్కి ఫోన్ చేసి తర్వాత నా నెంబర్ తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్లో ఆమెకు ఉన్నటువంటి ఒక సమస్య చెప్పారనమాట. అంటే ఆమెకు మ్యారేజ్ సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే ఆమె హిందూ అమ్మాయి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ముస్లిం అబ్బాయి అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. నేను ఏం చెప్పానంటే, నేను ఆమెని సంస్కరించాను. అమ్మ చూడండి, మీ ఇష్టపూర్వకంగా మీ తల్లిదండ్రులను ఒప్పించి మీరు మ్యారేజ్ చేసుకుంటే అది చాలా మంచి విషయం. అలా కాకుండా మళ్ళీ ఆ అబ్బాయిని మీరు ప్రేమించారని చెప్పేసి మీరు మళ్ళీ ఆయనని పెళ్లి చేసుకుని మీరు ముస్లింగా మారేసి చివరిగా ఒక దిక్కుమాలిన టైటిల్ లవ్ జిహాద్ అని మొత్తం కూడా ఇస్లాంని ముస్లింలని అపనిందల పాలు చేస్తారు. మీరు ఏం చేయాలంటే, మీరు మీ తల్లిదండ్రులని ముందు ఒప్పించండి ఆ విషయాన్ని. నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, అబ్బాయిని కూడా మీరు ఒప్పించండి. ఆ విధంగా ఉంటే మీరు ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళిపోండి అన్న విషయం చెప్పాను. అప్పుడు ఆమె చెప్పారు, నేను మన సంతోష్ ఘనపాటి గారి ఆయన రీల్స్ చూస్తుంటే మీది వచ్చేసిందండి, తర్వాత మీ ఆర్గనైజేషన్ చూసి సెర్చ్ చేస్తే మీ కోఆర్డినేటర్ నెంబర్, ఆ కోఆర్డినేటర్ చాలా కష్టంగా నెంబర్ ఇచ్చారని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే ఇది ఒక సాక్ష్యము. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఉన్నారండి, చాలామంది ఇప్పుడు ముస్లింలో కూడా మనం చైతన్యం తీసుకొస్తున్నాం కదా. ఇప్పుడు హిందువుల పట్ల మనం ఎలా ఉండాలి, హిందువుల హక్కులు ఏంటి, తర్వాత ఖురాను గ్రంథంలో మానవులందరి కోసం ఖురాన్ చెప్పేటటువంటి బోధనలు ఏంటి, ముస్లింలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, హులా గురించి, తలాఖ్ గురించి, లేదా ముస్లిం మహిళలు మసీదు వాళ్ళు పంపించకపోవడం, ఇలా కొన్ని సమస్యలు ఉండే దాన్ని చాలా సైంటిఫిక్గా గ్రంథాల ప్రకారంగా లాజిక్గా వాళ్ళకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లింలో ఎడ్యుకేషన్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన ప్రోగ్రామ్స్ ఎవరైతే వింటున్నారో చాలామంది మాకు కలుస్తుంటారు, బ్రదర్ మీ వీడియో చూసిన తర్వాత మాలో మార్పు వచ్చేసిందని. కొంతమంది అయితే
ఒక ఫ్యామిలీ మొత్తం ఒక వ్యక్తి వాళ్ళ మదర్ని బాగా నెగ్లెక్ట్ చేసేవాడు అనమాట. మా వీడియోస్ తల్లి తండ్రి భారమా బాధ్యత, అమ్మా నాన్న భారమా బాధ్యత అని ఒక వీడియో ఉందన్నమాట. నాది ఒక ప్రోగ్రామ్ ఉంది నిజామాబాద్లో, మీ నిజామాబాద్లో జరిగింది, చాలా పెద్ద ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు బయట ఉండేవారు, అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. తర్వాత ఆ వీడియో చూసి ఆయన ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆయన నాకు సాక్ష్యం ఇచ్చాడు. పిలిచేసి నాకు ఏంటంటే ఒక లంచ్ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిస్తే చెప్పారనమాట. అంటే వన్ ఆఫ్ దోస్ రీజన్ అండి, నేను కూడా మీ ఫ్యాన్ని యాక్చువల్లీ. ఇలాంటి తల్లిదండ్రులను దగ్గర చేసిన సందర్భాలు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన సందర్భాలు, పెళ్లి గురించి చెప్పిన సందర్భాలు, కష్ట నష్టాల్లో ఎలా నిలదొక్కుకోవాలని చెప్పిన సందర్భాలు, ఇలాంటివన్నీ మిమ్మల్ని దగ్గర చేసినాయి. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఊరికి అవ్వలేదు, లేకపోతే నేను 3 నెలలు మీ వెంట పడాను కదా. ఓకే, సో ఏదైనా సత్యాన్వేషిలో జరిగినటువంటి ఆరాటాలు పోరాటాలే తప్పితే కానీ నిజంగా ఇక్కడ మాత్రం టాప్ 5లో టాప్ 2 మీరే ఉంటారు సార్. ఓవరాల్గా నేను చెప్తున్నాను, ఒక ఆడియన్స్లా ఓవరాల్గా ఇప్పుడు ఏవైతే నేను సందేశాలు ఇస్తున్నాను, మెసేజ్ ఇస్తున్నాను, ఇప్పుడు సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, ఈయన ఆవుని ఆరాధ్య దైవం అని ఎక్కడ లేదని సిరాజ్ గారు చెప్పారు, ఇన్ని సందర్భాల్లో ఉంది అని ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీరు చాగంటి గారి, ఆయన ఎవరు, గరికపాటి గారి ప్రవచనం కూడా చూడొచ్చు అనమాట. ఆయన ఏం చెప్పారు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే,